రోజు గుడికైతే వెళ్తున్నాము. శివరాత్రి అయిపోయినాక 3 రోజుల తర్వాత అయితే ఈ గుడికొచ్చాము. మా బాబుతో ఇక్కడికొచ్చి దర్శనం చేసుకోవాలంటే స్టార్టింగ్ రోజే మాతో అస్సలు కాదు. గుడిలో శివరాత్రి రోజు ఉండే జనాలకి మా బుడ్డోడు చేసే అల్లరికి ఇక్కడికొచ్చి దర్శనం చేసుకోవాలంటే మామూలుగా ఉండదు. అందుకని ఆ రోజు వేరే గుడికైతే వెళ్ళి ఈ రోజు అయితే వచ్చాము. శివరాత్రి అయిపోయి 3 రోజులు అయిపోయినా కూడా ఈ గుడిలో ఎంతమంది రష్ ఉన్నారో చూసారా. మా బాబుతో అలాగే ఉంటదని చెప్పి మేమైతే అసలు ఎక్కడికి త్వరగా వెళ్ళము. మా బాబు అయితే చేసే అల్లరి మామూలుగా ఉండదు. లోపల చూసారా ఎంత ఎత్తుకున్నా కూడా దింపమని అలా కూర్చుంటున్నాడు. ఈ మధ్య అయితే ఎత్తుకున్నా కూడా అస్సలు ఉండట్లేదు. కింద తిరగడానికే చూస్తున్నాడు. ఇంకా లోపల దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చాము. రాత్రి అయిపోయి ఇన్ని రోజులు అయిపోయినా ఈ గుడికి రావడానికి రీజన్ ఏంటంటే ఈ గిన్నెలే ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. ఈ తిరణాలు వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఇక్కడ ఏ ఒకటి కొనుక్కోవడానికి అయితే ఖచ్చితంగా అసలు సామాన్లు కొనకపోయినా అసలు ఏమున్నాయి ఏంటో అని చెప్పి తెలుసుకోవడానికైనా ఖచ్చితంగా వస్తాము. మా అమ్మనైతే ఎప్పటి నుంచో ఈ చిన్న రోజులు తీసుకోమంటున్నాను. ఎప్పటి నుంచో నేను కూడా తీసుకుందామని చెప్పేసి ఒక చోట అయితే అసలు తీసుకోము. అన్ని చోట్ల తిరిగి బేరాలు అడిగిన తర్వాత మనకు నచ్చితే తీసుకుంటాను, లేకపోతే లేదు. అని తీసుకున్న సామాన్లు ఇంటికి వచ్చి ఎంతమంది చూసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.